రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను బీఆర్ఎస్ నాయకులు పెట్టలేదు. దీంతో క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోయింది. కోపంతో రగిలిపోయిన కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నాయకులపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చందు, కొద్దిసేపటి క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించడానికి అయితే ప్రయత్నించడంతో ఆ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు ఆ తెలంగాణ తల్లి ఫోటోను క్యాంపు కార్యాలయంలో పెట్టడానికి ప్రయత్నించగా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్యనైతే ఆ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఆవేశంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అయితే అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ అదుపు తప్పుతుండడంతో పోలీసులు ఇరు వర్గాలపై అయితే లాఠీచార్జ్ చేయడంతో పలువురు నాయకులకైతే స్వల్ప గాయాలైన పరిస్థితి అయితే నెలకొంది. అనంతరం ఇరు పార్టీ ముఖ్య నాయకులను అరెస్టు చేసి పోలీసులు అయితే స్టేషన్ తరలించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితి అయితే సద్దుమణిగిందనే చెప్పవచ్చు. మొత్తానికి గత కొంతకాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా వేదికగా ప్రోటోకాల్ రగడన అయితే కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టకుండా స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులైన కేకే మహేందర్ రెడ్డి ఫోటో అండ్ ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ వస్తుండగా అంతేకాదుగా ఈ అధికార పక్షం కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టట్లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే మొదట ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రోటోకాల్ వివాదం అయితే రూపాంతరం చెంది ఏకంగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి దారి తీయడం, ఇరు వర్గాలు భౌతికంగా ఘర్షణ పడడం లాంటి ఘటనలతో సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తానికి రాజకీయాలు అయితే ఒక్కసారిగా వేడెక్కాయని అయితే చెప్పవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.